ఇండియా కూటమిలో విభేదాలు తలెత్తాయి. కూటమిలో కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పొత్తుపై నీళ్లు చల్లింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. భారత్ జోడో యాత్ర బెంగాల్లో ప్రవేశించినా ఆమెకు సమాచారం ఇవ్వలేదని మమత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బెంగాల్లో బీజేపీని ఓడించే సత్తా టీఎంసీకి మాత్రమే ఉందని, ఎన్నికల ఫలితాల తర్వాతే ఇండియా కూటమిలో పొత్తుల గురించి ఆలోచిస్తామని మమత స్పష్టం చేశారు. బెంగాల్లోని 42 లోక్సభ స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఫలితాలు ప్రకటించిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ తో పాన్ ఇండియా పొత్తును పరిశీలిస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. కాంగ్రెస్ తో పొత్తుపై తను ఎలాంటి చర్చలు జరపలేదని, బెంగాల్లో ఒంటరిగానే పోరాడాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నామని మమత తెలిపారు. కాంగ్రెస్ కు చాలా ప్రతిపాదనలు ఇచ్చానని, కానీ వారు వాటిని తిరస్కరించారని మమత అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ లౌకిక పార్టీ అని, బెంగాల్లో టీఎంసీ ఒంటరిగానే బీజేపీని ఓడించగలుగుతుందని తెలిపారు. భారత్ జోడో పేరుతో రాహుల్ తన రాష్ట్రానికి వస్తున్నారని, ఇండియా కూటమిలో తాము భాగమైనప్పటికీ మర్యాదకైనా తనకు సమాచారం ఇవ్వలేదని మమత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో ఇండియా ఉంటుంది, కానీ బెంగాల్లో మాత్రం తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే ఉంటుందని, తృణమూల్ మాత్రమే బీజేపీకి గుణపాఠం చెప్పగలదని, టీఎంసీనే దేశానికి విజయ పథాన్ని చూపగలదని అన్నారు. కాగా ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్ టీఎంసీల మధ్య నిన్న చర్చలు జరిగాయి. అయితే బెంగాల్లో తమకు 10 నుంచి 12 లోక్సభ స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ కోరినట్లు సమాచారం. 2014లో 4 సీట్లు, 2019లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ 12 స్థానాలను కోరడం కూడా మమత ఆగ్రహానికి కారణమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 300 స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలనుకోవడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే బీజేపీని ఓడించేందుకు ఉత్తమ అవకాశాలున్న ప్రాంతీయ పార్టీలకు కొన్ని సీట్లు వదిలేయాలని మమత తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరి ఇండియా కూటమిలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ తెలియచేయండి కృష్ణ. సుమిత్ర, ఇండియా కూటమిలో ఇప్పుడిప్పుడే లోకలోకలు బయటపడుతున్నాయి. మొన్న మధ్యప్రదేశ్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కమల్నాథ్ కారణంగా అక్కడ ఎస్పీతో పొత్తు కుదరలేదు. అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇండియా కూటమి అంటూ తమను మాత్రం ఎందుకు మధ్యప్రదేశ్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి సీట్లు ఇవ్వలేదన్నారు. తర్వాత జేడీయూ అధినేత అయినటువంటి నితీష్ కుమార్ కూడా అప్పుడప్పుడు కాంగ్రెస్ పైన అలకబుంతూ ఉన్నారు. కాంగ్రెస్ పైన మొత్తానికి ఆయన కూడా తగిన సమయంలో స్పందించడం లేదు. ఈ రోజు నితీష్ కుమార్ కూడా బీహార్ లో ఆయన ఏదైతే మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ శత జయంతి ఉత్సవాలలో పాల్గొంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తే, కర్పూరి ఠాకూర్ కి భారతరత్న కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, కర్పూరి ఠాకూర్ ఫ్యామిలీని ఆయన రాజకీయాల్లోకి తీసుకురాలేదు, ఫ్యామిలీని డెవలప్ చేయలేదంటూ కాంగ్రెస్ పార్టీ పైన పరోక్షంగా ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఈ మమతా బెనర్జీ ఈ రోజు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కూడా ఈ యొక్క ఇండియా కూటమి మీద కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ఇది కేవలం టీ కప్ లో తుఫాన్ లాగానే ఉంటుంది. మమత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, కానీ మమతను ప్రసన్నం చేసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. బీజేపీని ఓడిస్తామని, అందుకోసం ఏమైనా చేస్తామని కూడా మమతా బెనర్జీ చెప్పారు. మమతా బెనర్జీ తృణమూల్ పార్టీ ఇండియా కూటమికి బలమైనటువంటి పిల్లర్ అని కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాబట్టి ఆమె లేకుండా ఇండియా కూటమిని ఊహించుకోలేము. అదేవిధంగా భారత్ జోడో న్యాయయాత్ర ఏ రాష్ట్రాల గుండా చేస్తుందో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇండియా కూటమి మిత్రపక్షాలందరికీ కూడా సమాచారాన్ని అందజేస్తున్నాం. అందరూ కూడా రావాలని అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పలుమార్లు ప్రకటించారు. కానీ ఎక్కడ ఈ యొక్క కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందో అర్థం కావటం లేదు. ఖచ్చితంగా మమతా బెనర్జీతో మాట్లాడి ఈ యొక్క పొరపక్షాలు లేకుండా చూస్తామంటూ కాంగ్రెస్ నేతలు ఏదో చెప్తున్నారు. కానీ
సుమిత్ర, నిన్న జరిగినటువంటి సమావేశంలో మొత్తం బెంగాల్లో ఉన్నటువంటి 42 స్థానాల్లో 12 స్థానాలు తాము ఇవ్వాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది. కానీ 2014 లోక్సభ ఎన్నికల్లో కేవలం 4 స్థానాలు, 2019లో 2 స్థానాలు మాత్రమే గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు కోవడం ఏంటి అని కూడా టీఎంసీ కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. అందుకే అసలు ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదు, తర్వాత ఎన్నికల తర్వాత చూసుకున్నాలే అంటూ మమతా బెనర్జీ తన నిర్ణయాన్ని చెప్పేసినట్టుగా తెలుస్తుంది. మరి మమతా ఆగ్రహాన్ని ఏ విధంగా చలాస్తూ చూడాలి. మరోపక్క మహారాష్ట్రలో కనుక చూసుకుంటే ఎన్సీపీ అదేవిధంగా శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సంబంధించినటువంటి పార్టీలతో కూడా కొంత పొత్తు కుదిరినటువంటి పరిస్థితి మనకు ఉంది. ఆ పార్టీతో కూడా ఇటు ఢిల్లీ, పంజాబ్, గోవా, హర్యానా రాష్ట్రాల్లో కూడా పొత్తు కుదుర్చుకుంది. కానీ పెద్ద పార్టీలు అయినటువంటి తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ అదేవిధంగా మిగతా పార్టీలతో మాత్రమే పొత్తు కుదరట్లేదు. మరి దీనిపైన మళ్ళీ సోనియా గాంధీ స్థాయిలోనే దీనిపైన చర్చలు జరుగుతాయి. కాబట్టి మమతా బెనర్జీ, సోనియా మాట్లాడుకుంటారు. ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని అయితే కాంగ్రెస్